డయాబెటిక్ పేషెంట్ల వారు సన్నగా అవ్వాలనుకున్న వారు దోశ తినాలన్న కోరికను చంపుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డాక్టర్ గారు బియ్యం తినకూడదు అంటారు కదా, మరి దాని ప్లేస్లో ఇలా జొన్నలు వాడుకోవచ్చు. ఈ జొన్న రొట్టె కాకుండా ఇలా కూడా వాడుకున్నా చాలా బాగుంటుంది. కొర్రలు, మినపప్పు ఇలా మార్చి దేనితో మిక్సీ చేసుకున్నా దోశ బాగా ఉంటుందండి, హెల్తీగా ఉంటారు. నానబెట్టిన వాటిని ఇలా మిక్సీ జారు వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం టేస్ట్ కోసం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందండి, కురులు నల్లగా అవుతాయి. మిక్సీ పట్టాక ఇలా ఒక దాంట్లో గిన్నెలోకి తీసుకొని తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడయ్యాక దోశ వేయాలండి. దీని మీద మనకు సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకోవాలి. ఇది పేషెంట్ల కోసం దోశ కాదండి, ఆరోగ్యకరమైన దోశ రెడీ. దీనిలో అవిసెల పొడి, కొబ్బరి పచ్చడి ఏది వేసుకొని తిన్నా రుచిగా ఉంటుంది.